హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తయారు చేసుకోబోయేది చింతపండుతో పులిహోర అనమాట. మనం పులిహోర ఎంతవరకు చేస్తామో అంతవరకు అయితే మనం రైస్ని అయితే ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారి పెట్టుకోవాలండి. వేడి వేడిది అయితే కొంచెం మెత్తగా ఉంటుంది. చల్లారి పెట్టుకుంటే మనకు కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట. అది ఒక పెద్ద బేసినీలు అయితే వేసుకోవాలి. తర్వాత అయితే మనం ముందుగా వేపి పెట్టుకున్న ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు కూడా వేసుకుని వేపుకోవాలి. తర్వాత అయితే మనకి పల్లీలు కూడా వేపుకుని దీంట్లో వేసుకోవాలి. తర్వాత చింతపండు నానబెట్టుకుని ఉడకబెట్టుకుని దీంట్లో కొంచెం సాల్టు, పసుపు వేసి దీంట్లో ముందుగా మనం పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకుంటాం కదండి. ఆ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ చింతపండులో వేసి వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు అయితే చింతపండుని ఉడికించుకోవాలండి, లేదా పచ్చివాసన వస్తుంది. తర్వాత అయితే మనం వీటినన్నింటినీ వేసి మిక్స్ చేసుకోవాలి. అది మన టేస్ట్కి తగ్గట్టుగా, అంటే పులుపు సరిపోయిందా లేదా చూసుకుని దాన్ని బట్టి మనం రైస్ అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, దీంట్లో అయితే కొంచెం పులుపు ఎక్కువైందని నేను రైస్ కలుపుతున్నాను. ఇట్లా చూసుకుని కలుపుకుంటే మంచిదండి. ఒకేసారి రైస్ వేసుకున్నా, ఒకేసారి మొత్తం గుజ్జు చింతపండు గుజ్జు వేసుకున్నా సరే ఎక్కువైపోతుంది. చూసుకుని అయితే అట్లా వేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా మన టేస్ట్ తగ్గట్టు చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మనకి ఎంతవరకు సరిపోతుందని తెలుస్తుంది. సాల్ట్ ఒకేసారి వేసుకోకూడదండి. మనం చింతపండులో ముందు ఉడకబెట్టేటప్పుడు వేసుకుంటాం, తర్వాత లాస్ట్లో ఇట్లా చూసుకుని వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు కావాల్సిన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.